ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక శనివారం దినాన్ని దేవుడు మనల్ని అందరినీ కూడా సమకూర్చి మరి ఆరాధించడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో మరి ఓపెనింగ్ ప్రేయర్ సిస్టర్ ప్రభావతి గారు చేసిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. సునీత అక్క ఒక పాట పాడతారు. తర్వాత సిస్టర్ కుమారి గారు కూడా ఒక పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రార్థించుకుందామండి. కృపగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడమైన దేవ యేసయ్య, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ యేసయ్య. ఈ సమయంలో దేవ యేసయ్య, మేమందరం నాయన కుటుంబాలుగా కూడుకొని దేవయేసయ్య కొంత సమయము దేవయేసయ్య నిన్ను ధ్యానించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవయేసయ్య. దేవ, లోకంలో ఎంతో మంది దేవ ఈ సమయాన్ని దేవ వ్యర్థమైన వాటి గురించి వెచ్చిస్తున్నారేమో, కానీ దేవయేసయ్య మీరు మమ్మల్ని అందరినీ దేవ ఒక తాటి కిందికి తెచ్చి దేవయేసయ్య నిన్ను ధ్యానించడానికి, నీ వాక్యము చదువుకోవడానికి, దానిలోంచి దేవయేసయ్య మేము నేర్చుకొని మా జీవితాలను దేవ సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క శ్రేష్టమైన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. ఈ రోజంతా జరిగిపోయే ప్రతి ఒక్క దేవ యేసయ్య సెగ్మెంట్ లో మీరు ఉండండి దేవ. పాటల ద్వారా దేవ యేసయ్య మీరు మహిమ పొందండి నాయన దేవ. వాక్యము వించుండగా దేవ యేసయ్య దాన్ని విని విడిచిపెట్టే వారిని కాకుండా నాయన దాన్ని మా జీవితంలో అన్వయించుకొని దేవ యేసయ్య మా జీవితాలను మేము సరి చేసుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి దేవ యేసయ్య. ఇప్పుడు ఈ కూడిక ఇప్పుడు మొదలుకొని దేవా యేసయ్య జరిగిపోయేంత వరకు దేవా యేసయ్య నీ కృపలో మా కుటుంబాలన్నిటినీ భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో సునీత అక్క ఒక పాట పాడతారు. ఇప్పుడు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరికి పాట పాడుకుందామండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుట నాకు ఎంతో, నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకుందు. నీ మార్గములో నడచునట్లుగా నడిపించు ఎల్లప్పుడు, నేర్పించు ఎల్లప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము.
వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము వినిపించుము. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము వినిపించుము. నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. కుమారి గారు. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ప్రభునామమున అందరికీ వందనాలండి. మరి ఈ వారం అంతా దేవుడు కాచిన కృపకే ఆయన యొక్క కార్యములను తలంచుకుంటూ పాట పాడతాము. ఘనమైనవి మీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే.
ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ మా. ఓకే, మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఎవరన్నా యూత్ పిల్లలు కానీ యూత్ కానీ పాటలు పాడాలంటే ఒక సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, జాయ్. అన్మ్యూట్ చేసుకోనన్నా. అన్మ్యూట్ చేసుకో. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితానే దారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితానే దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరిచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మూడును మరలా చిగురు నించును. నా దేవునికి సమస్తము సాధ్యమే.
పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమయన్ను చుట్టుకుని ఉండగా రోదనతో ఒంటరిగా ఉండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకుని ఉండగా రోదనతో ఒంటరిగా ఉండగా నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురు నించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతా రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతా రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరిచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురు నించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితానే దారబోసితివే. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. భాస్కర్ మామ నేను కూడా ఒక పాట పాడతాను. ఓకే, గుడ్. నేను ఒక్క నిమిషం, నేను ల్యాప్టాప్ లో దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత జెసికా పాడతావమ్మా నువ్వు? ఓకే, తర్వాత జెసికా. సెట్ చేసాను, జెసికా పాడించు కదా. ఓకే, జెసికా ముందు పాడుతుంది, తర్వాత రిచ్ బాబు ఈ లోపు సెట్ చేసుకుంటాడు. రెడీయా రిచ్ బాబు? లేదు మామ, ఇంకా టైం ఆ? ఇంకా టైం పడుతుంది. కొంచెం టైం కావాలి. ఓకే, నువ్వు ఈ లోపు ప్రిపేర్ అవుతుండి, ఈ లోపు జెసికా అక్క పాడుతుంది. ఓకే. ఓకే ఫ్యామిలీ, ఈరోజు నేను మహిమ సాంగ్ పాడుతున్నాను. ఆంటీ, ప్రైజ్ లాడ్ ఆంటీ, బాగున్నారా? ప్రైజ్ లార్డ్. కనబడుతుంది. ఓకే. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తన ఎంతో ఎంతో మహిమా. నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తన ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా
నీకే మహిమా మహిమా, నీకే మహిమా మహిమా, నీకే మహిమా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణి చేసేదనా యేసయ్యా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ జెసికా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, రిచ్ బాబు రెడీయా? ఇంకెవరైనా పాడతారా పాటలు? మామ ఉమ్. ఒక్క నిమిషం మామ, ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయింది, మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకున్నాం. పాడతాను ఒక పాట. ఓకే, సునీత అక్క. ఓకే, రైతులు. चलो जाना है दूर से दूर तलक, लेके यीशु का प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. चलो जाना है दूर से दूर तलक, लेके यीशु का प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. इस नाम से हमको शक्ति मिली, इस नाम के हमको शांति मिली, जिस नाम से हमको शक्ति मिली, इस नाम से हमको मुक्ति मिली. वही नाम, प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. चलो जाना है दूर से दूर तलक, लेके इसका प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. जिस नाम से हमको मुक्ति मिली, इस नाम से हमको शांति मिली, जिस नाम से हमको मुक्ति मिली, जिस नाम से हमको शांति मिली. वही नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. चलो जाना है दूर से दूर तलक, लेके इसका प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. जिस नाम से हम लंगड़ा चलने लगा, जिस नाम से अंधा देखने लगा, जिस नाम से लंगड़ा चलने लगा, जिस नाम से हम अंधा देखने लगा. वही नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. चलो जाना है दूर से दूर तलक, लेके इसका
प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम, प्यारा प्यारा नाम. Praise the Lord. థ్యాంక్ యూ అక్క. ఈ పాట ఎవరు రాశారు తెలుసా? ఎవరు తమ్ముడు? ఎస్ఆర్ మనోహర్ గారు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఓకే, ఆయన పాట అది. ఓకే ఓకే రా, నువ్వు పాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లేవి ఇమాన్యుయల్. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా సర్వమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా అందమా, నీ వడిలో నా సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితులా, నీ సన్నిధి పరిమళమే, జుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ పిచ్చిబాబు. థ్యాంక్ యూ. సండ్రా, Sandra. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు మన సాంగ్ పాడుకుంటాం. మేఘ స్తంభమైన సన్నిధి, రూపు మార్చగల సన్నిధిని. మేఘ స్తంభమైన సన్నిధిని, రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని. నన్ను నీవు కొనుటకు నడిపించే సన్నిధిని. నన్ను నీవు కొనుటకు
బలహీనుడు అనంతుడవు నీ సన్నిధి వచ్చుట చేయును. ఏమీ లేకపోయినా నిండుగా ఉండేడు నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయవాంఛ నీవేనయా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయవాంఛ నీవేనయా. మన్నాను పక్షులను నీటిని అందించును, అన్ని మన్నాను పక్షులను నీటిని అందించాను, అన్ని అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు లేకపోతే పయనం ఆగిపోను. నువ్వు రావా నా యోధకుడా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడుము నా ముందు నడు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధి నాకు చాలయా, నా హృదయవాంఛ నీవేనయా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయవాంఛ నీవేనయా. ఈ రాజకిరీటం తలపై వేస్తూ ఉంటుంది, ఈ లోకాధికారం రాజకిరీటం తలపై వేస్తూ ఉంటుంది. నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు లేకపోతే పయనం ఆగిపోను. నువ్వు రావా నా యోధకుడా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడుము నా ముందు నడుము ఈ విశ్వాస యాత్రలో. ఈ సన్నిధియే నాకు చాలయా, నీవేనయా. నీ సన్నిధియే నాకు చాలయా, నా హృదయవాంఛ నీవేనయా. నీవు లేకపోతే పయనం ఆగిపోను. నీవు లేకపోతే పయనం ఆగిపోను. నువ్వు రావా నా యోధకుడా ఈ విశ్వాస యాత్రలో. నువ్వు నడు నా ముందు నడు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయా,
నాగరివాచారీవేదయా ఈ సన్నిధియా నాగరివాచారీవేదయా. Praise God. థ్యాంక్ యూ సన్రా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనం ముందుకు వెళ్దాము. ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్ అనిల్ కుమార్ అన్న పెద్ద కుమార్తె ప్రియాంక బర్త్డే ఉంది. ఇంకెవరి బర్త్డేలు ఉన్నాయా ఈ వారంలో అంటిల్ నెక్స్ట్ వీక్ వరకు? లేవు కదా. ఓకే, అనిల్ కుమార్ అన్న పెద్ద కుమార్తె ప్రియాంక గురించి మన మధ్యలో కవిత ప్రేయర్ చేస్తుంది. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. బర్త్డే గురించి మనం ప్రేయర్ చేస్తున్నాం. మహోన్నతుడా, మహోన్నతమైన తండ్రి, నిత్య నివాసి, నిరంతరము స్తోత్రాడని ప్రభా, ఇది నాన్ని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏసయ్య ఈ ధనం ప్రభా అనిల్ కుమార్ మామ యొక్క కుమార్తెను ప్రియాంకను బట్టి మీ పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తన పుట్టినది మొదలుకొని ప్రభా గడిచిన సంవత్సరాలన్నీ తండ్రి ఇంతవరకు తండ్రి మీరు తండ్రి కాపాడి భద్రపరిచి వేలుతో తృప్తిపరిచి ప్రభావ మీరు తండ్రి సురక్షితంగా ఉంచి ప్రభావ అన్ని వేళ్లలో ప్రభావ చాలంత దేవుడుగా ఉండి తండ్రి మీ హస్తం తనకు తోడయించు ప్రభా తండ్రి ప్రతి పరిస్థితిలో చాలంత దేవుడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని స్తోత్రం చెల్లించు. తన జీవితంలో ప్రభా తండ్రి మీరు ఏ ఉద్దేశం కలిగిన తన పట్ల మీరు బయలుపరచుకొని ప్రభా తనకి తండ్రి వేలుతో ప్రభా మీరు తృప్తిపరచమని కోరుకుంటున్నారు తండ్రి. వచ్చే సంవత్సరం అంతా ప్రభా తండ్రి తనకి దీవెనకరంగా ఉండేలాగా ప్రభా మీ కృపాహస్తం తన మీద ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. అంధకార చీకటి శక్తిని బంధిస్తున్నాం ఎస్ఐ తండ్రి. దాని ప్రభా వచ్చే సంవత్సరం అంతా ప్రభా తండ్రి మీ సన్నిధిలో గడిపే కృపను తనకి దయచేయమని వేడుకుంటున్నాను. మీ సన్నిధి యొక్క తోడు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మెండైన ఆశీర్వాదాలతో తనను నింపమని వేడుకుంటున్నాను. ఆకాశవాక్యం ప్రభా తన ప్రార్థన చేయమునిపై తనకి ప్రభా జవాబు మీరు దయచేసి ప్రభా తనకి చక్కని భవిష్యత్తును తండ్రి మీరు స్థిరపరచమని పెడుతున్నారు. తన చేయనదంతయు సఫలమవుతున్నట్లు ప్రభా తన చేతి పని ప్రభా మీరు దీవించమని పెడుకుంటున్నారు ప్రభా. తనకి మంచి ఆరోగ్యం దయచేయమని పెడుకుంటున్నాను ప్రభా. తన ఏదైతే ఉద్దేశించి ఉంటుందో ప్రభా తన జీవితంలో తండ్రి మీరు నెరవేర్చమని పెడుకుంటున్నారు ప్రభా. అవును ఆమె అన్నట్టు ప్రతిదీ ప్రభా తన జీవితంలో మీరు నెరవేర్చమని ప్రభా. జీవితంలో తండ్రి తన ఏది కూడా ప్రభా పొదువ తండ్రి చూడకుండా సహాయం దయచేయమని అన్నిటిలో ఉన్నతమైన స్థానం ఉంటుంది తన నుంచి మనం మీ కృప కలిగిన స్థానికి ప్రభు తన కుటుంబానికి దీవెనకరంగా ఉంటాగా ప్రభు తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించుకుని వెళ్ళిపోతుంది తనకి ఇచ్చిన ఇంతవరకు తండ్రి తన జీవితంలో మీరు చేసిన మేలు మహోపకారం బట్టి వందనాలు చెల్లించుకుంటూ తను వచ్చే సంవత్సరం అంతా తండ్రి దీవెనకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు బైబిల్ పాట పాడుకుందాం. మన మధ్య నేను శైల బైబిల్ పాట పాడతాం. తర్వాత అరుంధతి అక్క ఈరోజు బైబిల్ వాక్యాన్ని చదువుతారు. కీర్తనలు 108 1 నుంచి 13 వరకు అరుంధతి అక్క చదివి వినిపిస్తారు బైబిల్ పాట అయిన తర్వాత. పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబుల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఇప్పుడు అరుంధతి అక్క మన మధ్యలో 108వ కీర్తన 1 నుంచి 13 వరకు చదివి వినిపిస్తారు.
ఓకే. అరేంద్ర అక్క లేనట్టున్నారు మన మధ్యలో. అనిల్ అన్న చదువుతారా? చదువుతానన్న. ఓకే. వచ్చింది. ఓకే. అక్క వచ్చారు. రైట్ క్యారియర్. అది అధ్యాయం నేను చూడలేదు. 108 దాకా 108వ కీర్తన 1 నుంచి 13 వరకు. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దావీదు కీర్తన 108 1 నుంచి 13 వరకు మనం చదువుకున్నామండి. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానం చేయు. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనపడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చిన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము. ఏదేమో మీదికి నా చెప్పుని విసిరి వేయుదును. ఫిలిస్తీయులను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఆమెన్. దేవుడు తన వాక్యం తన వెనుకలో దీవించును గాక. ఆమెన్. ఓకే. మనం ఇప్పుడు మరి ముఖ్యమైన అంశంలోకి వెళ్తున్నాం. మన మధ్యలో మెర్సీ అక్క వాక్య పరిచర్య చేస్తారు. సో వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో పెర్సీ అక్క ప్రేయర్ చేస్తారు. దానికి ముందు మనం ఆరాధనలో కలిగి ఉందాం. మన మధ్యలో శైల ఆరాధన చేస్తుంది. ఆరాధన అయిన తర్వాత పెర్సీ అక్క ప్రేయర్ చేస్తారు మెసేజ్ గురించి. తర్వాత మెసేజ్లోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఒక చరణం, ఒక పల్లవి పాడుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో పిలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను.
మన హస్తాలు దేవుని వైపు చూపించి మనం అందరం స్తుతిద్దామండి. ఎవరు సైలెంట్ గా ఉండొద్దు. హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజువి తండ్రి, ప్రభులకు ప్రభుడివి తండ్రి ప్రభా యేసయ్య. సృష్టికర్తవి, సర్వోన్నతుడివి తండ్రి ప్రభా, సర్వ సృష్టికి కారణభూతుడు అయిన దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. మీరు మాకు దేవుడుగా తండ్రిగా ఉన్నందుకు మీకు స్తోత్రం 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 యేసయ్య. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం యేసయ్య. యేసయ్య స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశం నీ సింహాసనం ప్రభా, భూమిని పాదపీఠంగా ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను యేసయ్య. అల్ఫా ఒమేగా నీవై ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం 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 దేవా, స్తోత్రం దేవా యేసయ్య. వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రం 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 తండ్రి ప్రభా. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య మా కుటుంబం పట్ల తండ్రి, మా కుటుంబాల పట్ల తండ్రి ప్రభా, మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి ప్రభా యేసయ్య. మీ కృప మా ఎడలు ఉన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు ప్రభా యేసయ్య. నీ కృప నాకు మీకు చాలునంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం 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 తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఎలాంటి అర్హత లేని వాళ్ళం తండ్రి ప్రభా యేసయ్య. నీ ప్రేమకై నీ కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మాలో ఏ మంచితనం లేదు ప్రభా యేసయ్య. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కొరకు నీ ప్రాణాలనే పెట్టిన దేవుడివి తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు. మేము ఏడవడానికి తండ్రి నీకు ఇష్టం లేదు ప్రభా, మేము నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా తండ్రి ప్రభా యేసయ్య. మమ్మల్ని తండ్రి ప్రభా సంతోషంగా ఉండడం తండ్రి ప్రభా నీకు ఇష్టం యేసయ్య. అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని ఉంచుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కష్టంలో, ప్రతి శ్రమల్లోంచి తండ్రి ప్రభా, ప్రతి అనారోగ్యం నుంచి మేము దాటిస్తూ తండ్రి ప్రభా యేసయ్య నువ్వు కాచి కాపాడుతున్నావు దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య తండ్రి ప్రభా. అవును దేవా, అద్భుతాలు చేసే దేవుడివి తండ్రి ప్రభా యేసయ్య. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మా కొరకు నీ ప్రాణాలని పెట్టిన దేవుడివి తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి మీకు తండ్రి ప్రభా స్తుతించగలం తండ్రి ప్రభా యేసయ్య. ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మన మధ్యలో పెర్సి యొక్క మెసేజ్ నిమిత్తం ప్రేయర్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకోక. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన అన్ని కుటుంబాలను దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, గొప్పదేవ, పరిశుద్ధుడ, నీతిమంతుడ, నీతి సూర్యుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి, నా ప్రభా, ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా ఇదిగో నాయన మెరిసిగడు వాక్యం చెప్పనైంటుండగా నాయన బిడ్డ ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడి మా కుటుంబాలకు నాయన నా ప్రభా నా తండ్రి కావలసిన నాయన వాక్యాన్ని మాకు వినిపించవలసిందిగా, తద్వారా మేము ఆత్మీయంగా బలపడడానికి మమ్మల్ని ఆయత్తపరచమని ప్రతి కుటుంబాన్ని నాయన, యవనస్తుల్ని నాయన, చిన్న బిడ్డల్ని నాయన, ప్రతి బిడ్డని నాయన మీరు పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని వాక్యంతో బలపరచమని యేసునామములో వేడుకుంటున్నాను. నాయన మెరిసిగడికి నాయన నా ప్రభా మీరు తోడుగా ఉండి నాయన మీరే నా ప్రభా వాక్యాన్ని అందించవలసిందిగా వేడుకొంచున్నాను. నాయన అనిత వాళ్ళ చిన్న నా ప్రభు నా తండ్రి నాయన, ఆ చిన్న బాబుని నాయన నా ప్రభు అనుకోని రీతిగా ప్రభు ఆ బిడ్డ నాయన డ్యూటీ నుంచి వస్తుంటుండగా అనుకోని రీతిగా నా ప్రభు నాయన దెబ్బ తగిలిందయ్యా. బిడ్డని నా ప్రభు మీరు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు నాయన, నా ప్రభు బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అయ్యా నా తండ్రి ఆ నొప్పి నాయన నా ప్రభు తగ్గించండి ప్రభు. బిడ్డ త్వరగా కోలుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభు. ఆ డాక్టర్స్ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి అయ్యా నాయన. బిడ్డ నా ప్రభు నా తండ్రి నాయన, నా ప్రభు నా తండ్రి ఎంతగానో నా ప్రభు బాధపడుతుంటుండగా బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డను నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. త్వరగా కోలుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభు. అయ్యా వాడుతున్న మందుల్ని నా ప్రభు మీ హస్తాల్లోకి తీసుకోనండి. బిడ్డకి నా ప్రభు మీరు తోడుగా ఉండమని అయ్యా నాయన నొప్పి నా ప్రభు లేకుండా
మీరు సహాయం చేయండి ఆయన. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిచయం చేస్తున్న బిడ్డలను ఆయన మీ కృపకు అప్పగించుకుంటున్నాను. అయ్యా మెర్సి గారిని మీ సోదరులో ఉంచుకుని మాకు వాక్యం అందించవలసిందిగా వేడుకొంచు. మా కొరకు తిరుగురానైనా వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఆమెన్. ఓకే. మెసేజ్ ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. లాస్ట్ టైము మనం మార్చిలో మన దీంట్లో ఒక అనౌన్స్మెంట్ చేసాము, ప్రేయర్ రిక్వెస్ట్. సింగపూర్లో పాస్టర్ రవికుమార్ గారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారికి క్యాన్సర్ 4th స్టేజ్ అని అప్పుడు మేము చెప్పడం జరిగింది. అందరం కూడా ప్రార్థన చేశాము. అదేవిధంగా సింగపూర్లో అనేక సంఘాలు, అన్ని సంఘాల్లోనూ మరి అనేక మంది ప్రార్థన దేవుడు ఆలకించి మరి ఆయన్ని సింగపూరు లాస్ట్ వెడ్నెస్డే మరి అంతా క్లియర్ అయ్యి ఇంకా 90%, 85-90% క్యాన్సర్ క్లియర్ అయ్యి మరి సింగపూరు రావటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి ప్రార్థన చేసిన అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. ఈరోజు ఆయన్ని కలవటానికి వెళ్ళాను నేను మధ్యాహ్నం. తర్వాత మరి నెక్స్ట్ సాటర్డే ఆయన మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోవటానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. సో మరి 4th స్టేజ్ అంటే చాలా క్రిటికల్ స్టేజ్ అది. మరి ఆ స్టేజ్ నుంచి దేవుడు మరి కాపాడి మరి మన మధ్యలోకి మా మధ్యలోకి నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మీరు ఇంకా ఆయన కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ రవికుమార్ గారి గురించి ప్రార్థన చేయండి కంటిన్యూగా పూర్తిగా. మరి ఇంకా అది ఆ యొక్క క్యాన్సర్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కూడా మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రాపర్టీ వేడుకొంచున్నాను. మరి యొక్క సమయాన్ని మరి ఇంకో విషయం తెలుసు కదా, పెర్సి అక్క ప్రేయర్ చేశారు. మరి షాకేష్ మరి కృష్ణారావు అన్న మరి బేబీ వదిన వాళ్ళ చిన్నబాబు మరి లాస్ట్ వీక్ అంటే 2 రోజుల క్రితం మరి చిన్న బస్సు ఎక్కుతున్నప్పుడు పడిపోతే మరి కాలు ఇరిగింది. దాన్ని చిన్న సర్జరీ కింద చేశారు. ఈరోజు డిశ్చార్జ్ కూడా అయ్యాడు, ఇంటికి వెళ్ళాడు. షాకేష్ని కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ మరి 2-3 మంత్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. వీలైన వాళ్ళు ఫోన్ చేయండి. ఇంకా దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళి కలవటా కూడా మంచిది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో ఈ 2 విషయాలు మీరు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయాన్ని మీరు శాఖిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుని దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడేలాగా మనము మరి ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించి మరి ఆఖరిని మరి యొక్క మెసేజ్ కూర్చున్నామండి. నన్ను దేవుడు బలపరిచి ఆయన సన్నిధిలో మరి మనము వాడబడేలాగా దేవుని వాక్యాన్ని మరి విని చదువుకుందామండి. పెద్దగా వాక్యం చెప్పలేను కానీ దేవునికి మహిమ కొరకు మనము వాక్యాన్ని చూసుకుందామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుతామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎవరితో అన్నాడండి? ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, నేను నా సేవ చేయటానికి నిన్ను తల్లి గర్భంలోనే నేను నిర్మించుకున్నాను. నా సేవ నీవు ఏం చేయాలో నేను నీకు బయలుపరుస్తాను, నువ్వు భయపడకు అని చెప్తున్నాడు దేవుడు. తల్లి గర్భంలోనే నేను నిన్ను నియమించాను, నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను నా సేవ నిమిత్తం. మనం ఏ పని చేసుకోవాలో, ఏ విధంగా జీవించాలో అన్ని కూడా దేవుడే ముందుగా మనకు బయలుపరుస్తాడు. మనము ఆయన యొక్క మార్గాల్లో ఆయన చిత్త ప్రకారం మనము మరి నడవాలన్నమాట అండి. అయితే కింద 8వ వచనంలో, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి
ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమంటున్నాడండి ఇక్కడ? నా మాటలు, ఆయన మాటలు, దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క వాక్యము, ఈ వాక్యమే దేవుడు గనక ఆయన మనలో ఉండి ఆయనే నడిపిస్తాడు, ఆయనే మాట్లాడతాడు అనమాట అండి. అయితే ఇర్మియాని మరి ఎన్నో మరి బందీ గృహంలో వేస్తారు, మరి లోయలో పడేస్తారు ఆయన ప్రకటిస్తున్నప్పుడు, మరి వాక్యంలో చదువుతున్నప్పుడు ముందుకి. మరి అటువంటి పరిస్థితులు శ్రమలైనప్పటికీ కూడా సేవ చేయటానికి మరి దేవుడు అతన్ని మరి వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తల్లి గర్భంలోనే మనల్ని రూపించాడంట ఆయన. మనల్ని నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించినని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ యెషయా గ్రంథము పక్కనే ఉంది, 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి మనల్ని తల్లి ఒడిలో పెట్టుకుని పిల్లల్ని ఎంతగా మరి చంటి బిడ్డని ఏ విధంగా కాస్తుందో, ఏ విధంగా దాస్తుందో, మరి ఏ విధంగా పోషిస్తుందో, ఆ విధంగా మనల్ని ముదుము వచ్చే వరకు కూడా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడంట. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్టు, తల్లిదండ్రులైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. ఆయన సదాకాలం కూడా మనతో ఉండి మనల్ని నడిపించి మనల్ని పోషిస్తున్న దేవుడు. ఉన్నతమైన స్థితిలో నేను ఉంచుతాను అంటున్నాడు. మనం ముందు స్థితిలో ఏ విధంగా ఉన్నాము, మరి ఇప్పుడే స్థితిలో ఉన్నాము, మనం ఒక్కొక్కరము మనం గ్రహించుకుంటే మనం ఎంతో దేవుని కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైనవి, ఎంతో అద్భుతములు దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. మరి అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధనలు కూడా మన మహిమ ఆయన మనకి మంచి మేలు కొరకే ఆయన జరిగిస్తున్నాడంట. ఆ విధంగా దేవుడు మనల్ని పోషిస్తూ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మనల్ని పోషిస్తున్న దేవుడు. అయితే తండ్రి ఏ విధంగా అయితే మరి చంటి పిల్లల్ని పట్టుకుంటాం, మనం చంటి పిల్లల్ని పట్టుకుంటే మన చెయ్య ఆ పిల్లోడు మన తండ్రి చేపట్టుకుంటే పడిపోతాడు, కానీ తండ్రి అతను చేపట్టుకుంటే మాత్రం మరి ఆ పిల్లవాడు మరి భయం ఉండదు కనుక ఆ విధంగా మరి మన తండ్రి మన చేతులను పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రతి సమయంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించేవాడు నిత్యము కూడా. ఆయన మంచి దేవుడు అంట, ఆయన గనుడైన దేవుడు. మన దేవుడు అంటే దేవుడు ఎవ్వరూ లేరంట. అయితే ఒక రాజు, అయితే ఉదాహరణకు మనం చెప్పుకుందామండి. ఒక రాజు తన వేటకు వెళ్తా ఉంటాడంట. వేటకు వెళ్తున్నప్పుడు ఆయనతో ఉన్న పనివారు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని వెళ్ళి వేటకెళ్ళి వేటాడి వస్తూ ఉంటాడంట. అయితే ఒక రోజు కుమారుడు అన్నాడంట, తండ్రి నేను కూడా నీతో వస్తాను డాడీ అని చెప్పినప్పుడు ఆ కుమారుడిని కూడా సరే అని తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లోడు నేను వేటాడతాను, లేడీని కొడతాను అని అన్నప్పుడు ఆ దుప్పుని కొడతానికి మరి ఆ బాణం తీసుకుని వేయపోయేటప్పటికి అది పారిపోతా ఉంటదంట. పారిపోతున్నప్పుడు ఈ కుర్రోడు కూడా దాని వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడంట. తండ్రికి భయం, కుమారుడు ఎక్కడ తప్పిపోతాడో ఏమవుతాడో అని భయపడతా ఉన్నాడు వెనకాల. అయితే కుమారుడు మాత్రం వెనకాల వెళ్తా ఉన్నప్పుడు బాబు వద్దు వద్దు, ఎదరికి వెళ్ళొద్దు, ఎక్కడ ప్రమాదం ఉంది, నువ్వు వెళ్ళొద్దు, ఆ నది దాటలేవు అని అంటున్నప్పుడు ఏమి కుమారుడు వినకుండగా మరి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు కుమారుడు, మరి నా కుమారుడు ఏమైపోతాడు అని బాణం ఇచ్చుకుని వేస్తాడంట. బాణం వేసేటప్పటికి కుమారుడు కాలు మీద తగులుతుందంట. కాలు మీద తగిలినప్పుడు ఆ కుమారుడు అయ్యో పడిపోయి నా తండ్రి నన్ను చంపచూశాడు కదా అని బాధపడిపోతూ ఉన్నప్పుడు కుమారుడు దగ్గరికి వెళ్ళి గబగబా పట్టుకుని మరి తీసుకుని ఆదరించినప్పుడు నన్ను చంపచూసావు తండ్రి అన్నప్పుడు ఇదిగో ఎదరు ఇలాగా పరిస్థితి ఉంది నాన్న, దాని గురించి నేను కొట్టవలసి వచ్చింది అన్నప్పుడు మరి నిజంగా దేవుడు ఆ విధంగా మనల్ని కూడా కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందుల్లో కూడా దేవుడు మనల్ని కొడతా ఉంటాడు, తట్టుతూ ఉంటాడు. అయితే ఆ విధంగా మరి దేవుడు మనల్ని కూడా మరి కొన్ని శోధనలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం కూడా మరి తొట్టిల్లిపోకుండా సోలిపోకుండా వాటిని జయించే శక్తిని కూడా ఆయనే మనకిస్తాడంట. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో, ఆయన జాలితో మనల్ని నడిపిస్తూ ఉన్నాడంట. అదే విధంగా మరి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను.
కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టువారు అందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన మన మాట వినగానే, మనం అంటే ఎక్కడండి ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన అంటే మనల్ని రక్షించటానికి, మనకి ఆయన రాజ్యాన్ని ఇవ్వటానికంట ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడంటండి. మరి ఆయన ఇంకా వస్తాడు, దేవుడు వచ్చేస్తాడని మరి ప్రవక్తలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా ఆయన ప్రజలు ఇంకా రక్షణ పొందుకున్న వారు లేని వారు ఉన్నారేమో, వారందరూ కూడా రక్షణ పొందుకోవాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. మనల్ని కరుణించాలని. ఇంకా మనలో ఏమైనా పాపాలు ఉన్నాయేమో, ఇంకా మనలో ఏమైనా తప్పుదమ్ములు ఉన్నాయేమో, వాటిని మనం సరిచేసుకుంటూ మరి ముందుకి మరి మనం కొనసాగాలని దేవుడు మనల్ని ఆయన మరి ఆలస్యం చేస్తున్నాడంట. మనల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడంట. ఆయన ఇంకా రెడీగా ఉన్నాడు, త్వరలో వస్తానికి ఆయన నిలబడి ఉన్నానంటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు చేసే దేవుడు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆ దేవుడు మన ప్రమాదం నుండి కూడా తప్పిస్తున్నాడు. దేవుడు ఏ విధంగా మనల్ని పోషించాలో, మనకి ఏం కావాలో దేవుడు అనుగ్రహించే దేవుడు. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు. ఆయన ఏం చేస్తాడని అన్యాయం చేసే దేవుడు కాదు కదండి ఆయన. మనమైతే ఒకరికి అన్యాయం చేయటానికి మనం సిద్ధపడతాం. ఎవరికైనా మనకి ఇష్టం లేని వారికి ఏం చేస్తాము, వాడికి బాగా జరిగింది, వాడికి ఎలా జరగవలసిందే అన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు అయితే ఆ విధంగా కాదంటే ఏమంటున్నాడు ఇక్కడ? అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన కొరకు మనం ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే నీతి న్యాయం కలిగి ఉంటారో వారంట ధన్యులు అని చెప్తున్నాడు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. మనం ఇంకా ఏమాత్రం కూడా కన్నీళ్లు విడవవసరం లేదు. ఆయన మన కొరకు, ఆయన మనకి ఏర్పరిచిన మరి సిద్ధపాటు, మనం సిద్ధంగా ఉండాలి ఆయన కొరకు. మరి కనిపెడుతూ ఉండాలి, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధికి వెళ్ళి, మరి సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆయన మహిమపరచడానికి, ఆయన సన్నిధికి. మరి ఇంట్లో ఉండి మనం ప్రార్థన చేసుకుంటాంలే అనుకుంటామా? అలా కాకుండా ఆయన సన్నిధి, ఆయన మందిరం ఆవరణంలోనంట ఆయన్ని గణపరచటానికి మరి ఎవరు మన యెషయా గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు దేవుడు ఎంతగానో మరి దేవుడు ఆయన సన్నిధిలో వెళ్ళి ఆయన్ని ఆరాధించే భక్తులని మరి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అయితే మనం ఏదైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటామో, ఆయన సన్నిధికి వెళ్ళి మరి మనం ప్రార్థిస్తామో, అది వెంటనే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. మన మాట ఆయన వినగానే మనకి ఉత్తరం ఇస్తాడు. మనం దేని కొరకు కూడా భయపడిన అవసరం లేదు. అడగాలి దేవుణ్ణి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి కూడా ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అయితే మనం దేవుణ్ణి అడగకే మనం పొందుకోలేకపోతున్నామంట. అయితే మనం ప్రతి విషయంలో కూడా ఎన్నో కన్నీళ్లు విడిచి మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధి ప్రార్థిస్తే ఏది కూడా మరి దేవుడు చేయకుండా ఉండలేడు అనమాట. అయితే మళ్ళీ యెషయా గ్రంథము 49:1 చూద్దామంటే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నిన్ను పిలిచెను. తల్లి నిన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకము చేసుకుని
అయితే తల్లి ఒడిలో పెట్టుకున్నది ముందే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇక్కడ మళ్ళీ 15వ వచనంలో చూద్దామండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను కరుణించిన వారైనా మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి, తల్లి స్త్రీ తన పుట్టిన బిడ్డనైనా మర్చిపోతుందంట గాని నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలోనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమలు అనుభవించి మరి ఆయన అరిచేతుల్లో మరి ఆ యొక్క మేకులు దిగగొట్టినప్పటికీ ఆయన మనల్ని రక్షించటానికి, ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మరి శ్రమలు అనుభవించినట్లుగా మనం మరి దేవుని మనం వాక్యం చూస్తున్నాం. చంటి బిడ్డ మరి అయితే ఆ విధంగా మరి ఇంకా యెషయా 26వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఏం చేయాలండి, మనం ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన్ని ఆశ్రయిస్తామో వానిని పూర్ణ శాంతి గలవానిగా, నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఆయన పూర్ణ శాంతినిచ్చి మనల్ని కాపాడుతుంటాడంట. ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. మన బలము మన శక్తి కాదు కదా. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం. యుగయుగములకు యెహోవాను నమ్ముకొనుడు. ఆయన ఎప్పటికి కూడా మన జీవితకాలం అంతా మరి దేవుని నమ్ముకొని మనము ఆయన సన్నిధికి చేరే వరకు కూడా మనము దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా మనం నడవాలని దేవుడు మనకి వాక్యంలో మరి చెప్తూ ఉండగా మరి 27వ వచనము అక్కడే ఉందండి. 27 3వ వచనం చదువుతున్నాను. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి వాని విషయమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఏమంటే చూడండి, ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడే. ఏమంటున్నాడండి, మన కొరకే సమస్తము వాక్యం అంతా కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, సమాధానం ఇస్తున్నాను అని దేవుడు నీతిగా ఎవరైతే ఉంటారో ఆయన బిడ్డల్ని కాపాడుతున్నాను అంటున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యము, ఈ పరిశుద్ధమైన బైబిల్, యెహోవాను నేనే దానిని కాపు చేస్తున్నాను. ఆయనే కాపాడుతున్నాడంట. ప్రతి నిత్యము కూడా ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అంటున్నాడు. దానికి ఏది పోషిస్తున్నాడు మనల్ని. ప్రతి నిమిషం కూడా మనకి ఏది కావాలో, మనం బయటికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు కూడా మనకి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుతున్నాను. అయితే దివారాత్రులు కూడా మనల్ని కంటికి పాపవలే ఆయన కునుకగా కాపాడుతూ ఉన్నాడంట. ఆయన మరి మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన చుట్టూ ఆయన దేవదూతలు కాపుదలు ఉంచుతున్నాడు. అయితే ఆ విధంగా దేవుని యొక్క కృప మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. మనం దేవునికి మహిమకరంగా, మనం ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అయితే దేవునికి స్తోత్రం అండి. యెషయా కీర్తనలు 78, 70 వచనం చదువుతాము. 78. 78.
70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిచెను. పాడి ఆవులను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వానిని పాలించెను. కార్యములయందు నేర్పరియై వానిని నడిపించెను. అయితే దావీదు కొరకు కూడా మరి దేవుడే ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఆయన గొర్రెల దొడ్లో నుండి గొర్రెలు కాచుకుంటున్నవాడు, అయితే కరసాని వాడు, చిన్నవాడు. మరి అటువంటి అన్నదమ్ములైతే బలాఢ్యులైన వారిని కూడా ఎన్నుకోలేదు, కానీ ఆఖరి కరసారి వాడైన దావీదును దేవుడు ఎన్నుకొని ఆయన ప్రజల్ని ఏలటానికి, ఇశ్రాయేలు ప్రజల్ని మరి పరిపాలించడానికి, ఆయన రాజ్యము మరి ఆయన ఎంతగానో దీనుడై మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఎక్కువగా ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్న మరి దావీదును ఎన్నుకున్నాడు దేవుడు. తన యథార్థ హృదయుడై వానిని పాలించెను. కార్యమందు నేర్పరియై వానిని నడిపించెను. కార్యములందు నేర్పరియై వారిని నడిపించాడంట. ఎవరు? దావీదు. ఎన్నో శ్రమలు పడ్డాడు దావీదు, ఎన్నో కష్టాల్లో నుండి, ఎన్నో ఇబ్బందులు. మరి ఆయనకి శత్రువుగా ఉన్న మరి శత్రువులను కూడా ఆయన దగ్గర నుండి మరి తొలగించి మరి దేవుడే ఆయనకి కృప చూపించినట్లుగా మనం చూస్తున్నాము. 74 కీర్తన 74:16 చూస్తున్నానండి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నిర్మించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులను నిన్ను దూషింపచేయుటను, అవివేక ప్రజలను నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనకుము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సూర్యచంద్రులను మరి పగలు రాత్రి మరి వెన్నెలని దేవుడు అన్ని కూడా మనకి సమకూర్చి సిద్ధపరిచాడంట. అవన్నీ కూడా ఇచ్చి వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. ఆయనే కలుగచేశాడు ఇవన్నీ కూడా. యెహోవా, శత్రువులను నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనకు. దేవుడు చూడండి ఇక్కడ మరి ఆయన మరి ఎంతగా మరి ఆయన దూషించిన వారిని కూడా ఆయన క్షమించాడు. ఆయన యెహోవా శత్రువులను యెహోవా ఏం చేస్తాడండి? చలికాలము వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసి అయినా కూడా యెహోవా ఏంటి? శత్రువులు నిన్ను దూషణ చేయుటను, వివేక ప్రజలను నీ నామమును దూషించినట్లు మనసునకు తెచ్చుకొనకుమన్నాడు ఇక్కడ. అయితే ప్రజలందరూ కూడా ఆయన ఎన్ని మంచి కార్యములు చేస్తున్నా కూడా ప్రజలని ఆయన కాపాడుతూ ఉన్నాడని, అయినప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా మరి దేవుని మీద మరి విశ్వాసం లేదు. బయలుదేవతల్ని మొక్కుతూ మరి విగ్రహారాధన మొక్కుతూ, మరి దానియేలు గ్రంథంలో చూసినప్పుడు రాజులు మరి ప్రతిమను మొక్కమన్నప్పుడు మరి దానియేలు గాని షడ్రక్ మేషకులు వారు మరి దాన్ని మొక్కకుండగా వారు దేవుని యందు మరి వారు నిష్టగా ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడాడు. ఆ విధంగా మరి మనల్ని కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఆయనకి, రాజా నీవు ఏది మాకు మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ నీవు నిలవబెట్టిన ఈ ప్రతిమకు మేము మొక్కమని చెప్తారు. ఆ విధంగా మరి వారి ద్వారా మరి రాజులే అంటారు ఏమని? మీ దేవుడు మహాదేవుడు, మహా గొప్ప దేవుడు అని అక్కడ వచ్చిన రాజులు మరి చూస్తున్నాం మనం దానియేలు గ్రంథంలో. మరి రాజులు సైతం కూడా దేవుణ్ణి వారు నమ్మరు. దానియేలుకి కూడా వారు సాష్టాంగపడి రాజు నమస్కారం చేసినట్లుగా మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నాం.
మనం అయితే దేవుడు గొప్ప దేవుడు, మహాదేవుడు, మనల్ని పరిపాలించి పోషిస్తున్న దేవుడు. మరి భూమి ఆకాశమును సమస్తము సృష్టించి మనల్ని సృష్టించి మనకి కావలసినవన్నీ కూడా ఆయన బిడ్డలైన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 23:23లో ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుదువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోది ఏది నాకు అక్కరలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి ఈ అధ్యాయం ఎవరంటే మరి ఆసాపు రాస్తున్నాడు అనమాట అండి. ఈ లోకంలో ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. ఆయన మన కుడి చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తున్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చదు. ఆయన మనల్ని నడిపిస్తూ ఈ రాజ్యంలో నిత్యరాజ్యం మనకి ఇవ్వాలని ఆయన మరి ఆలస్యం చేస్తున్నాడు. అంటే దేవుడు మన కొరకు మనల్ని నడిపించాలి. ఆయన శక్తివంతుడు గనుక ఆయన కృప నిత్యము నిరంతరం కూడా ఉంటుంది. అయితే ఇంకా దినవృత్తాంతాలు 1 దినవృత్తాంతాలు 17:8. చదువుతానండి. నీవు వెళ్ళిన చోటనల్లా 1 దినవృత్తాంతాలు 17:8 చదువుతున్నాను. నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేసేదను. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, పూర్వమందు జరిగించినట్లు నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించి కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారందరిని నేను అణచివేసేదని. అయితే ఏమన్నాడు ఇక్కడ, నేను ఎల్లప్పుడూ కూడా నీవు వెళ్ళి చోటనల్లా నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను ద్వేషించే వారిని నీ ముందర ఉండకుండా. దావీదు ఏం చేస్తున్నాడంటే, ఎవరు ద్వేషించారు దావీదుని? మరి సౌలు మరి దావీదుని ద్వేషిస్తూ ఎప్పుడు కూడా పగపడుతూ దావీదుని మరి తరుముతూ ఉన్నాడు. అరణ్యములో ఎన్నో సంవత్సరాలు మరి దావీదు ఉంటున్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడంట. అయితే నీ పగవారిని అందరిని నేను అణచివేసేదని, వారు లేకుండా వారిని మటమాయం చేశానని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. పగవారు లేకుండా దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉంటాడు. ఆ విధముగా ఇక్కడ మళ్ళీ 13వ వచనంలో, నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానునట్లు అతనికి నేను నా కృప చూపక మానను. అయితే ముందు వారికి అయితే నేను నా కృప చూపించలేదు, కానీ ఇప్పుడు నా కృప నీకు నేను చూపించకుండా నేను మానను అని చెప్తున్నాడు ఇక్కడ. నా మందిరము అందున నా రాజ్యమందును నేను నిత్యము దానిని స్థిరపరిచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు కదా, దావీదుతో మరి దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకుని సొలొమోను కూడా దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అతను సొలొమోను జ్ఞానం అని మరి అడగలేదు, నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు కూడా సొలొమోను అన్నాడు, నాకు ఈ ప్రజల్ని ఏలటానికి నాకు జ్ఞానం దయచేయమంటాడు. జ్ఞానం దయచేయమన్నప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు నీకు
నీకు ధనమును ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. అయితే సొలొమోను మరి ఎంత ధనవంతుడి ఐశ్వర్యము, ఈ లోకంలో భూరాజులు కూడా వచ్చి మరి మరి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు ఆయన్ని అడిగినప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా మనకి సమకూర్చి జరిగిస్తూ దేవుని యొక్క కృపను, దేవుని ఐశ్వర్యాన్ని కూడా దేవుడిస్తానని చెప్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఉండాలని ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు అండి. 2వ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం 1:7 ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావు దానిని అడుగుము అని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదు నాకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చి శక్తి గలవాడెవడు? అయితే ఈ లోకంలో మరి సొలొమోను అంటున్నాడు, నీకేం కావాలో కోరుకో అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఏం కావాలో సొలొమోను కోరుకోమని రాజు అయినప్పుడు అడిగినప్పుడు మరి ధనము ఐశ్వర్యముని కోరుకోలేదు, కానీ ఈ ప్రజలందరినీ కూడా ఏలటానికి నాకు జ్ఞానము తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతోను ఇలాగ సెలవిచ్చి, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యంనైనను సొమ్మునైనను ఘనతనైనను నీవు శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతయు నీకిచ్చేదనని చెప్పాను. అయితే దేవుడు మనము అడగకుండానే దేవుడు మనకిస్తాడంట. ఆయన మనము అది కావాలి ఇది కావాలని లోక ఆశల కొరకు మరి పాకులు పడుతూ ఉంటాం. ఈ స్థలం మాది, ఆ స్థలం నాది అని. అన్ని లోకంలో మనం ప్రతి చిన్న దానికి కూడా మరి చిన్న స్థలానికి కూడా మనం దెబ్బలాడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఎక్కడే ఉంటాయి. అయితే దేవుని యొక్క మహిమ, ఆయన జ్ఞానమును మనకి కావాలని మనం కోరుకోవాలి, నెమ్మది కోరుకోవాలి, సమాధానం కోరుకోవాలి. అప్పుడు దేవుడు అవన్నీ కూడా మనల్ని పోషిస్తాడు. మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. ఆయన మనల్ని సమస్తమును కూడా దేవుడు మనకిచ్చి నడిపిస్తున్న దేవుడు. ఆయన రాజ్యమును నీతిని ముందు మనం వెతికినప్పుడు సమస్తమును మనకి సమకూర్చి జరిగిస్తూ ఉంటాడంట. అయితే ఇక్కడ మళ్ళీ సమూయేలు 2వ అధ్యాయంలో మరి ఏలీ కుమారులిద్దరూ కూడా పాపంలో పడిపోయారు. ఏలీ అయితే ఎంత మరి దేవుని యందు భక్తి కలిగి దేవుని యొక్క పరిచర్యలో దేవుని మందిరంలో సేవ చేసుకుంటూ ఉన్నాడు. అయితే కుమారులు అయితే ఏం చేశారండి? కుమారులు ఎంతో ఘోరమైన పాపం చేస్తూ ఉన్నారనమాట. పాపంలో పడిపోయారు, ఎవరి మాట వినట్లేదు. అయితే ఏమైంది? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమన్నాడు ఇక్కడ? తండ్రి అంటున్నాడు అనమాట, నా కుమారులు రారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు
చేసిన ఎడల దేవుడు దేవుడు మా విమర్శ చేయును గాని ఎవడైనను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును. అయితే నేను కూడా ఏమీ చేయలేను, దేవుడే మీకు శిక్ష విధిస్తాడు. మీరు తప్పు చేశారు గనక, మీరు పాపం చేస్తున్నారు, ఆ పాపం నుండి తొలగండి అని చెప్పినప్పటికీ ఎవరి మాట వినకుండా వారు పాపం చేసుకుంటూనే పోతున్నారు గనక, అయితే దేవుడు ఒక దినాన్ని వారిని కూడా ఆ యుద్ధంలో మరి మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పాపం ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటారు. మరి పాపానికి మనము దూరంగా ఉంటూ దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క మహిమతో ఆయన కృపలో మనం జీవించాలి. ఆయన దేవుడు అప్పుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన బుద్ధి జ్ఞానమును దేవుడు మనకి సర్వ సంపదను కూడా దేవుడు ఇస్తానన్నాడు. మనల్ని పోషిస్తున్న దేవుడు, మనకి ఏది కావాలో మన హృదయంలో రాకముందే, మన తలంపులు పుట్టకముందే కూడా దేవుడు మనకి సమస్తమును మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. మరి కొన్ని శోధనలు వచ్చినప్పటికీ, వ్యాధులు వచ్చినప్పటికీ, వ్యాధుల నుండి కూడా మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మరణకరమైన వ్యాధుల నుండి తప్పించి ఉన్నాడు. నన్ను కూడా మరణకరమైన వ్యాధి నుండి దేవుడు తప్పించి మరి సజీవ లెక్కలో ఉన్నానంటే ఈ దినము ఆయన కృపయే, ఆయన దయ, ఆయన యొక్క కనికరము మనల్ని తల్లిదండ్రుల కంటే మరి తల్లి ఒడిలో నుండి నాయన నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. అయితే ఆయన గొప్ప దేవుడు, కనికరములు, ఆయన కనికర సంపన్నుడు గనక మనల్ని నడిపిస్తున్నాడు. అయితే మరి ఒక పాస్టర్ గారు యూట్యూబ్ లో చూసాను నేను, ఆయన కర్మోజీ గారు, విశాఖపట్నం కర్మోజీ గారి యొక్క అల్లుడు చెప్తున్నాడు. మొన్న చూస్తుంటే తన భార్యతో చెప్తున్నాడు అనమాట, మా తండ్రి యొక్క విశ్వాసంలో సగమున్నా నేను పరలోక రాజ్యంలో చేరుతాను అంటున్నాడు. ఎంత విశ్వాసం చూడండి, తండ్రి అంత విశ్వాసుడని ఆయన గ్రహించాడు అనమాట. అంత విశ్వాసం సగం ఉన్నప్పటికీ నేను తండ్రి దేవుని రాజ్యంలో చేరుతాను అన్నాడు. అటువంటి విశ్వాసము మరి మనం కూడా మరి పొందుకొని, కొంచెం విశ్వాసం ఉన్నప్పటికీ దేవుడు నేను దీవిస్తాను అంటున్నాడు, కాపాడుతాడు మనల్ని. మనం నీతి యథార్థత కలిగి మరి సమస్యలు కష్టాలు వచ్చినప్పటికీ వాటిని దేవుడే తప్పించి దేవుడే మనం చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప మనతో ఉండి మనల్ని నడిపించాలని మరి తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నాడో ఆ విధంగా మనల్ని కూడా మన తండ్రి మనల్ని ఆదరిస్తూ ఆయన కృపతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక మనం ఇంకాను మరి ఆయనకి మరి ఇంకా విశ్వాసంలో మనం బలపడాలని మరి మనందరం కూడా మరి ప్రార్థిద్దాము. ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అక్క, మంచి వర్తమానాన్ని మరి ఈ యొక్క సమయంలో చెప్పినందుకు. ఓకే, మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మనం మన ఆశీర్వాదంతో మరి యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రకాష్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ఓకే, క్లోజింగ్ ప్రేయర్ చేయక ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. నెక్స్ట్ వీక్ ఎవరైనా వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నెక్స్ట్ వీక్ ఎవరైనా నేను చెప్తానని చూపిస్తే మీకు అవకాశం పడుతుంది. నెక్స్ట్ వీక్ వాక్య పరిచయం చేయడానికి. ఓకే, నెక్స్ట్ వీక్ మన మధ్యలో సిస్టర్ కుమారి గారు వాక్య పరిచయం చేస్తారు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. స్టార్ట్ చేయమంటారా? చేయండి బాగా. స్తోత్రం 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 ప్రభా, స్తుతి ఆరాధనలకు యోగ్యుడవు, పరిశుద్ధుడవు 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 నాయన, మహిమా స్వరూపి అయిన తండ్రి, సృష్టికర్తవైన తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, నీకు వందనాలు. మరి ఒకసారి శనివారం దినమందు ఇదిగో ఫ్యామిలీ ప్రేయర్లో నాయన ప్రభు మీరు ఉండి ఆత్మస్వరూపుగా మరి ఉండి పాటల్లో సహాయం చేశారు, స్తుతుల్లో సహాయం చేశారు, వర్షిప్లో సహాయం చేశారు, కీర్తన భాగంలో సహాయం చేశారు, అలాగే నాయన ప్రభు బైబిల్ పఠనంలో సహాయం చేశారు ప్రభు.
మరి పాటల్లో ప్రభా బిడ్డలకు తోడుగా ఉండి పాటల స్వరంలో సహాయం చేశారు. వందనాలు. వాక్యం విధినండి బిడ్డను బలపరుచుకుని కొద్ది నిమిషాలు మా మధ్యలో మాట్లాడడానికి సహాయం చేసినందుకు వందనాలు. ఇతని వాక్యము నాయన దీవించి ఆశీర్వదించండి. ఇంకా బలపరిచి నాయన ఇంకా నీ వాక్యము బలముగా నాయన మరి ఎత్తడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి. కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలో వారు కూడా జాయిన్ అయ్యేలా సహాయం చేయండి. కుటుంబంలో బలహీనులుగా ఉన్న వారిని ముట్టి బాగు చేయండి తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని ముట్టి బాగు చేయండి. బయట ఎక్కువ జ్వరాలు వస్తున్నావు నాయన. మరి జ్వరాలు రాకుండా మమ్మల్ని అందరినీ కాపాడండి. రెక్కల చోటను దాచండి. వీళ్ళు ఇదిగో స్కూల్కి వెళుతున్నారు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సహాయం చేయండి. విశేషమైన జ్ఞానంతో నింపండి ప్రభు నాయన. మా అక్కర్లు మా కొదువులన్నీ ఎరిగినటువంటి దేవుడు గనుక నీ మహిమలో నుండి మా ప్రతి అక్కర మా ప్రతి అవసరత తీర్చండి ఆయన. వృద్ధులు ఉన్నారు నాయన కుటుంబంలో, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకుని వృద్ధాప్యంలో కలిగే బలహీనతల నుండి వ్యాధి బాధల నుండి విడిపించండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. యేసయ్యా వందనాలు వందనాలు ప్రభు. ఇదిగో నాయన ప్రభు నడిపించినటువంటి భాస్కర్ను నాయన దీవించి ఆశీర్వదించండి. శైలను దీవించి ఆశీర్వదించండి. యేసయ్యా వందనాలు ప్రభు. దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం అండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు అన్యోన్య పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ వందనాలు. లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మెర్సంటి వాక్యం చాలా బాగుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ వీక్ మీదే మెసేజ్. ఓకే. భాస్కర్ మళ్ళీ తమ్ముడు అరవింద్ భాస్కర్. దాకా మీరు ఎప్పుడు చెప్తారు మరి మళ్ళీ? తమ్ముడు భాస్కర్ అన్నా చెప్పన్నా. థ్యాంక్ యూ, అది పాప కోసం ప్రేయర్ చేయించినందుకు. ఓకే ఓకే, వెల్కమ్ వెల్కమ్. ఓయ్ బూతు తినేస్తున్నారు ఎవరు? థ్యాంక్ యూ ఎందుకు చెయ్యాలి కదా. ఎవరు తింటున్నారు? సిరి సిరి అమ్మ తింటుందా? సిరి అమ్మ. ఆ, ఓ సిరి సిరి అమ్మ ఇది. సిరి అమ్మ ఏదంట? పలుకుతుంది వెంటనే. సిరి అమ్మ ఇదేనా? సిరి అమ్మేనా? అత్తని చూస్తే అలాగ అంటది. వాళ్ళ అత్తని చూస్తే ఆ నోరు అలాగ ఆవలిస్తుంది. సిరమ్మా కనపడుతుందా? అంత కనపడుతుందా నీకు? తిరుతల్లి అంత కనపడుతుందా? ఆలకిస్తుంది ఎక్కడి నుంచా అని. ఎవరు వచ్చారు చూడండి ఇక్కడ. ఇదిగో. శైలా, మెర్సంటి మెర్సంటి పక్కన ఎవరన్నా చూడు. పక్కన ఎవరన్నా చూడు. అదే పక్కన వచ్చారు విశాఖపట్నం. లైట్ వేయాలా? లైట్ లైట్ లైట్. నేను అదే ఇందాకే చూసాను, ఇదేంటి ఈయన వచ్చి కూర్చున్నాడు అని. మీరు వాక్యం స్టార్ట్ చేస్తే వచ్చి కూర్చున్నాడు కదా. అప్పుడే వచ్చాను. నేను ఇంకా మెసేజ్ అదేంటి